2013లో కూడా కార్తీక పౌర్ణమి రోజు వెలుగు వచ్చి వెళ్ళిన 10వ రోజుకి యథావిధిగా ఆలయ ధర్మకర్త తన కుటుంబంతో అర్చన చేస్తున్న సమయంలో ధర్మకర్త ఉన్న పళంగా కుప్పకూలిపోయాడు. జరిగిన పరిణామం దృష్ట్యా 11 రోజులు మైలగా భావించి గుడిని మూసివేయాలి. అదెలా కుదురుతుందండి? కొన్ని వందల సంవత్సరాల నుండి నిర్విఘ్నంగా ప్రతి పూట దీపారాధన జరుగుతున్న ఆలయం ఇది. పైగా 10 రోజుల్లో సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది. అయినా దేవుడికి మైలేమిటండి? మనిషికైనా దేవుడికైనా పద్ధతులు పట్టింపులు ఒకటేనండి. మీరు ఎన్నైనా చెప్పండి, గుడిని మూయడం, దీపారాధన లేకపోవడం జరగదు. అయితే జరగబోయే అనర్థాలకి సిద్ధంగా ఉండండి. నియమనిష్టలు పాటించకపోతే ఏం జరుగుతుందో చూడండి. పదరా. 2 రోజుల తర్వాత ఒక ఉదయం గుడి తెరిచే సమయంలో ఒక ప్రేమ జంట పాము కాటు గురై చనిపోయినారు. రాత్రిపూట గుడిలో వింత వింత అరుపులు కేకలు వినబడుతున్నాయని పుకార్లే కాదు, అవి నిజంగానే వినిపించేవి. గుడి గురించి జనం భయపడుతూ మాట్లాడడం పెరిగింది. రాను రాను జనం గుడికి రావడం బాగా తగ్గించేశారు, ముఖ్యంగా సాయంత్రం పూట. ఒక్క ప్రధాన అర్చకుడు మాత్రమే స్వామికి ఇరుపోట్లా దీపారాధన చేసేవాడు. అలాంటి రోజుల్లో ఒక సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత చెప్తే విన్నారు కాదు, ఒక రకంగా ఈ చావులన్నిటికీ మీరే కారణం. ఆలయంలో పరమాత్ముడుంటే ఇన్ని చావులు ఇన్ని ఘోరాలు జరిగేవా? పుకార్లు పుట్టేవా? ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు. ఆలయానికి ఉన్న ఖ్యాతి మొత్తం భ్రష్టు పట్టిపోయింది. నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఈ ఆలయంలో దేవుడు లేడు. దేవుడు లేని గుడిని తెరిచుంచటం మనకే కాదు, ఈ గుడికి కూడా అరిష్టమే. అందుకని ఆలయం మూసివేయాలి. అదెలా కుదురుతుంది? 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని ఉన్న పడంగా శాశ్వతంగా మూసేయాలంటే శాశ్వతంగా కాదులేండి శాస్త్రి గారు. నిజంగా సుబ్రహ్మణ్య స్వామి మన మీద మన ఊరి మీద కరుణించి తిరిగి వస్తే వచ్చే సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు ఖచ్చితంగా వెలుగై కనిపిస్తాడు. అలా వచ్చిన రోజు నుంచి మనం యథావిధిగా పూజలు షష్ఠి కార్యక్రమాలు సంతోషంగా చేసుకోవచ్చు. ఒకవేళ వెలుగు రాకపోతే ఇంకేముంది, శాశ్వతంగా గుడిని మూసేయడమే. శివ శివ, ఆ పశకున్న మాటలెందుకు? మంచి జరుగుతుందనే కోరుకుందాం. అందరి మనసుల్లోనూ అదే ఉంది శాస్త్రి గారు. మనసు ఒప్పుకోకపోయినా తప్పని పని. గుడిని మూసేయండి. గుడిని మూసేసిన 2 నెలల తర్వాత ఊరి జనం గుడి గురించి మాట్లాడడం కాదు కదా, ఆ ఊసి ఎత్తే అవకాశం లేని రోజుల్లో ఓ టీవీ ఛానల్ వాళ్ళు గుడి గురించి తెలుసుకునే ప్రయత్నంలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. జనం భయం నమ్మకం ఇంకా బలపడ్డాయి. ఈ చావులన్నిటికీ అసలైన కారణం ఏంటంటే ఇందులో ఏముందో తెలుసా? మీరు చదివారు కదా. అంటే ఇదంతా నిజమా? ఇదంతా నిజమే అయితే చావులకు అసలైన కారణం ఏంటంటే అని ఉంటుందా? అసలు ఇదంతా ఈ బుక్ వల్ల వచ్చింది. ప్లీజ్ మామా, నీకు నా సంగతి తెలుసు కదా. తెలుసు బావా, నీకు ఒక్క ప్రశ్న సమాధానం దొరకపోతేనే నిద్ర పట్టదు. అలాంటిది ఇన్ని ప్రశ్నలు అంటే అన్నం కూడా ఎక్కదు. కానీ నిద్ర కంటే అన్నం కంటే ప్రాణం ముఖ్యం కదరా. రేయ్, వాళ్ళంటే ఊరోళ్ళు నమ్ముతారు, మనం సైన్స్ స్టూడెంట్స్ రా, మనం కూడా నమ్మితే ఎలా? మీరు సైన్స్ స్టూడెంట్స్ అని మీకు తెలుసు, కానీ కాటేసి పాముకి తెలియదు కదా సార్. నీకు తెలిసింది.